ఇప్పుడు పేరెంట్స్ పిల్లలకి గిఫ్ట్ చేయాలి అనుకుంటే ఫినాన్షియల్‌గా సెక్యూర్‌గా ఉండడానికి ఫ్యూచర్‌లో ఏ విధంగా వాళ్ళు ఫాలో అయితే బెటర్ అంటారు? జనరల్‌గా చాలామంది పేరెంట్స్ ఆలోచించేది ఏంటంటే, ఒక బంగారు భవిష్యత్తు కోసం, పిల్లల భవిష్యత్తు కోసం హ్మ్. ల్యాండ్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. అవును. అలాగే గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. అయితే ఇప్పుడు చూడండి పీఎంఎస్ మనం గతంలో చెప్పుకున్నాం. మంచి ఎపిసోడ్స్ చేసాం దాని గురించి. పీఎంఎస్‌లో ఒక మంచి ఆప్షన్స్ ఉన్నాయి మనకి. మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ కలిపి కూడా తీసుకోవచ్చు. హ్మ్. ఎవరైనా కనుక 50 లాక్స్ కనుక ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే పీఎంఎస్‌లో సపోజ్ పిల్లల వయసు 10 సంవత్సరాలు అనుకుందాం. సో, 10 సంవత్సరాలు ఉన్న పిల్లల వయసు ఉన్నప్పుడు అటెండ్ రైట్ టైంలో కనుక మనం 50 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ఒకసారిగా హ్మ్. అక్కడి నుంచి 10 ఏళ్లకి మనకి 3 క్రోర్స్ అవుతుందని చెప్తున్నాం. 3 యాహ్! క్రోర్స్. సో, ఇప్పుడు చూడండి పిల్లలు 10 ఏళ్ళు అంటే వాళ్ళ వయసు 25 ఏళ్ళు వస్తుంది. సో, 25 ఏళ్ల వయసులో మనం ఆడపిల్లకైతే పెళ్లి చేస్తామో, సో, హ్మ్. ఆ 3 క్రోర్స్‌ని మనం మ్యారేజ్‌కి యూజ్ చేసుకోవచ్చు. లేదా తన పేరు మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు. ఓకే. ఎప్పుడైతే పాప పేరు మీద మనం ఆ 3 క్రోర్స్ ఉంచామో, అక్కడి నుంచి తను ఎవ్రీ మంత్ 1.5 లాక్ డ్రా చేయొచ్చు యాస్ ఎ ఇన్‌కమ్‌గా.